నేను ఎందుకు వచ్చానో నాకు క్లారిటీ ఉంది. నువ్వే అనవసరంగా నా వెంటొచ్చావు. ఏం క్లారిటీ ఉంది నీకు? నా గురించి నువ్వు అమరేంద్ర దగ్గర వాగడం తప్ప అమరేంద్ర మన పాప గురించి చెప్తాడనుకుంటున్నావా? వాడు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా? ఎలా తెలుసుకుంటావు? నువ్వు కోల్కతా అనాథాశ్రమంలో వదిలిపెట్టిన పాపని అమరేంద్ర, అరుంధతి దత్తత తీసుకుని ఈ కాశ్మీర్ వచ్చారు. 1 year వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ మీద కొడైకెనాల్ వెళ్ళారు. ఈ ఇన్ఫర్మేషన్ నాకు కూడా తెలుసు. ఇందులో నువ్వు కనిపెట్టడానికి ఇంకేముంది? 1 year అమరేంద్ర ఫ్యామిలీ ఇక్కడే ఉంది కదా. అంటే ఆ 1 year మన పాప కూడా ఇక్కడే ఉంది కదా. సో మన పాప గురించి అమరేంద్ర చెప్పకపోయినా ఆ 1 year అమరేంద్ర ఫ్యామిలీ ఈ ఏరియాలో ఎక్కడున్నారో తెలుసుకుంటే మన పాప గురించి కూడా తెలిసిపోతుంది కదా. కరెక్టే. కాశ్మీర్ నుంచి కొడైకెనాల్ షిఫ్ట్ అయ్యేటప్పుడు పాపని ఇక్కడే ఎక్కడో అనాథాశ్రమంలో చేర్పించినట్టు అమర్ చెప్పాడు. ఇక్కడున్న అనాథాశ్రమంలో ఎంక్వైరీ చేసినా మన పాప ఆచూకీ తెలుస్తుంది. అంతేకాదు, అంజు మీద మనకున్న డౌట్ కూడా క్లారిఫై అవుతుంది. అదెలా? అంజు కాశ్మీర్లో మిలిటరీ హాస్పిటల్లో పుట్టిందని అమరేంద్ర, అరుంధతి చెప్పారు. తన బర్త్ సర్టిఫికేట్లో ఉన్న డేట్లో ఇక్కడ ఆర్మీ హాస్పిటల్లో అరుంధతి డెలివరీ అయ్యిందో లేదో తెలుసుకుంటే అంజు ఎవరో అనేది కూడా మనకు తెలుస్తుంది. నువ్వు ఆ హాస్పిటల్ వరకు వెళ్ళి ఎంక్వైరీ చేయి. నేను అమరేంద్ర ఫ్యామిలీ ఉన్న ఏరియాలో ఆ అనాథాశ్రమంలో ఎంక్వైరీ చేస్తాను. ఫస్ట్ ఎక్కడికైనా వెళ్ళి స్టే చేసి ఫ్రెష్ అవుదాం. ఆ తర్వాత ఎంక్వైరీ స్టార్ట్ చేద్దాం. అలాగే. ड्राइवर जी, हम दोनों स्टे करने के लिए अच्छा होटल दिखाओ ना. ठीक है सर, एक अच्छा रिसोर्ट है सर. ठीक है, तू चलो. ఒక్క నిమిషం. అమరేంద్ర వాళ్ళు ఎక్కడ స్టే చేశారో కనుక్కో, లేదంటే నేను దొరికిపోతాను. రణ్వీర్, ఫ్లైట్ దిగారా? ఇప్పుడే దిగాను. ప్రయాణం బాగా జరిగిందా? కంఫర్టబుల్గా వచ్చారా? అంతా ఓకే. మీరెక్కడ స్టే చేశారు? మా ఫ్రెండ్కి తెలిసిన గెస్ట్ హౌస్లో దిగాం. మీరు కూడా ఇక్కడికే వస్తారా? మీరు అంటున్నారండి? నేను ఒక్కనే వచ్చాను కదా. ఐ మీన్ మీరు అని రెస్పెక్ట్ ఇస్తున్నాను రణ్వీర్. కమాన్ అమరేంద్ర, మళ్ళా మనకి ఫార్మాలిటీస్ ఏంటి? నేను వేరే హోటల్కి వెళ్తున్నాను. ఫ్రెష్ అయ్యాక కాల్ చేస్తాను. ఓకే. నువ్వు నీ వైఫ్తో వచ్చావని నాకు తెలుసు రణ్వీర్. ఈరోజు నీ వైఫ్ ఎవరో తప్పకుండా తెలుసుకుంటాను. వాళ్ళు ఏదో గెస్ట్ హౌస్లో దిగారంట. మనం ఈ డ్రైవర్ చెప్పిన రిసార్ట్కి వెళ్దాం. ड्राइवर जी, वो रिसोर्ट का नाम क्या है? पैराडाइज रिसोर्ट सर. ఎక్కడికి వెళ్తున్నారండి? హీటర్ వర్క్ చేయట్లేదు కదా. రిసెప్షనిస్ట్ ఫోన్ ఎత్తట్లేదు. రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి టెక్నీషియన్ గురించి అడిగేసి వస్తాను. త్వరగా వెళ్ళండి. ఏ? నాకు భయం. ఎందుకు? మళ్ళీ చలి పెడుతుందేమో అని. మీరుంటే వెచ్చగా నన్ను హగ్ చేసుకొని ముద్దు పెడతారని. యాక్టింగ్ చేయి, ఓవర్ యాక్టింగ్ చేయకు. డోర్ వేసుకో.
సీసీ కెమెరాలున్నాయి. ఆ, ఇక్కడ అమరేందర్ లేడు కదా. అయినా 100 సీసీ కెమెరాలు ఉన్నా నిన్నెవ్వరూ పట్టుకోలేరులే. నువ్వు అంత ఈజీగా దొరికే రకం కాదులే. తొందరగా లోపలికి వెళ్దామా? జర్నీ చేసి చిరాగ్గా ఉంది. సరేరా. చెప్పరా. అమర్ ఫ్రెష్ అయ్యారా? ఇప్పుడే అయ్యాం. మీకు రూమ్ అంతా కంఫర్టే కదా? అంతా ఓకేరా. హీటర్ వర్క్ చేయట్లేదు. చలిగా ఉందని తను సఫర్ అవుతోంది. అరే, మీరు రిసెప్షన్కి ఫోన్ చేసి అడగండి. అడగడానికే వెళ్తున్నాను. ఓ రణ్వీర్ ఆయా హే క్యా? ఇందాకే ఫోన్ చేశాను. ఫ్లైట్ దిగామని చెప్పాడు. వైఫ్ కూడా వచ్చింది కదా? రాకుండా ఎలా ఉంటుంది? ఇన్నాళ్ళు వాడిని కాపాడుతుంది తనే కదా. ఇప్పుడు కూడా వాడిని కాపాడడానికి వచ్చుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. రూమ్ కావాలి. ఇక్కడ కాటేజెస్ మాత్రమే ఉంటాయి. ఏదో ఒకటి తొందరగా ఇవ్వండి. హనీమూన్కి వచ్చారా? అవును. సరే సార్, మీ అడ్రస్ చెప్పండి. ఇక్కడ సైన్ చేయండి సార్. ఓకే. ఇదిగోండి సార్ రూమ్కి. ఇటువైపు వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. పద.